హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్‌లో ఖచ్చితంగా తాగే డ్రింక్ అయితే చూపిస్తున్నానండి. మనం ఎలాగో వాటర్ మిలన్ అనేది తెస్తూ ఉంటాం కదా ఇంట్లో. ఇలా డ్రింక్ అయితే చేసి తాగండి. చాలా బాగుంటది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. నేను ఇక్కడ డ్రింక్స్ 2 టైప్స్‌లో చూపిస్తున్నానండి వాటర్ మిలన్‌తోని. ఒకటి చట్పటాగా ఉంటది. ఇంకోటి మామూలుగా కూలింగ్‌గా టేస్టీగా ఉంటది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక్కడ వాటర్ మిలన్ నేను ఒక హాఫ్ తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి కొద్దిగా తీసుకుంటున్నా. ఒక 2 గ్లాసెస్ వచ్చేటట్టే తీసుకుంటున్నానండి. అందులో ఉన్న గింజలు తీసేసుకొని కట్ చేసేసుకోవాలి పీసెస్ లెక్క. ఇలా అన్ని గింజలు తీసేసుకున్నాక పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. మిక్సీ వేసుకుంటాం కదా. ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మిక్సీ జార్లోకి ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకున్నాక అందులోకి ఒక 2 to 3 స్పూన్స్ దాకా షుగర్ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్నాక కొద్దిగా అల్లం అనేది వేసుకోవాలండి. అల్లము కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి. అందులో నిమ్మకాయ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ గింజలు తీసేసి నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి. వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి జ్యూస్ అనేది చాలా వాటర్లా చాలా బాగుంటుందండి. తాగుతుంటే తాగాలనిపిస్తుంటుంది. సూపర్గా ఉంటుంది. ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాక 2 టైప్స్లో డ్రింక్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ముందుగా ఇలా ఒక గ్లాస్లోకి ఒక 3 ఐస్ ట్యూబ్స్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక అందులోకి వాటర్ మిలన్ జ్యూస్ ఉంది కదా, అది వేసేసుకుందాం. ఇలా వేసేసుకుంటే ఫస్ట్ మనం బేసిక్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. 5 నిమిషాలలో మనం రెడీ చేసి ఇచ్చేయచ్చు ఇంట్లో వాళ్ళకి. చాలా ఇష్టంగా తాగుతారు. సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో డ్రింక్ ఎలా చేసుకోవాలో చట్పటాగా చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సబ్జా గింజలు నానబెట్టుకుని వేసుకోవాలండి. వేసుకున్నాక కొద్దిగా పచ్చిమిర్చి సన్న కట్ చేసి వేసుకోవాలి. అందులోకి వాటర్ మిలన్ జ్యూస్ అనేది వేసుకుందాం. నాకు ఒక 2 గ్లాసెస్ అయితే అయినాయండి ఇక్కడ. ఇలా వేసేసుకున్నాక ఇందులోకి ఒక 2-3 ఐస్ ట్యూబ్స్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే రెడీ అయిపోయిందండి. సెకండ్ డ్రింక్ కూడా పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తే సూపర్ డ్రింక్ అయితే రెడీ అయిపోతే చట్పటాగా చాలా బాగుంటుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, చూశారు కదా 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఎలా చేసుకోవాలో. వాటర్ మిలన్తో మీరు కూడా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి. చాలా బాగుంటుంది. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.